హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్వేతాస్ కిచెన్. ఈరోజు స్పెషల్ పనసకాయ బిర్యానీకి కాంబినేషన్గా కట్ట రెసిపీ చేశాను. ఇది రెగ్యులర్గా అన్ని ఫంక్షన్లోకి చేస్తూ ఉంటారండి. ఈ ఒక్క రెసిపీ బిర్యానీకైనా రైస్లోకైనా సూపర్గా ఉంటుంది. ఈ రెసిపీ కోసం 150 గ్రాముల వరకు పచ్చిశనగపప్పును తీసుకొని కుక్కర్లో 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత బద్దలు లేకుండా మెత్తగా మెదుపుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులోకి 5 లేదా 6 స్పూన్ల నూనె తీసుకొని బాగా వేడి చేసుకోవాలి. ఈ నూనె వేడయ్యాక అందులోకి దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, రాతి పువ్వు, మసాలా దినుసులన్నీ వేసుకొని మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత పొడవుగా తరిగిన ఉల్లిపాయలు 2, మధ్యగా చీల్చిన 5 లేదా 6 పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మగ్గించుకోవాలి. ఇలా సాల్ట్ వేయటం వల్ల ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి. ఇలా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత క్యారెట్, బెండకాయ, బంగాళదుంప, ములక్కాయ ముక్కలు ఇంకా వంకాయలు వేసుకొని నాలుగు నుంచి 5 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. తర్వాత పెద్దగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసుకొని 2 నిమిషాలు మగ్గించుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కారం వేసి 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగపప్పు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం తీసుకొని ఈ వెజిటేబుల్స్ మిక్స్లో కలుపుకోవాలి. తర్వాత 2 గ్లాసుల నీరు పోసుకొని బాగా మరిగించుకోవాలి. బాగా మరిగిన తర్వాత ఈ రసం చిక్కబడుతుంది. ఈ రసం చిక్కబడాక కొద్దిగా కొత్తిమీర వేసుకొని దింపుకోవటమే. ఈ కట్టని బిర్యానీలోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వెజిటేబుల్ బిర్యానీ అయినా చికెన్ బిర్యానీలోకైనా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.